శ్రీ గురువే నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం సర్వమంగళాయ నమ. ఈరోజు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ని మీ ముందుకు తీసుకున్నాం. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో గత వీడియోలో మీకు ఇంపరేటివ్ సెంటెన్స్ గురించి కొన్ని చెప్పాను. దాన్ని మీరు బాగా ఇంప్రూవ్ చేస్తే బాగా డెవలప్ అవుతుంది. అయితే ఈ యొక్క కాన్వర్జేషనల్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ప్రధాన పాత్ర పోషిస్తాయి. కాన్వర్జేషనల్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ లేదా ప్రాధాన్యత వహిస్తాయి. ఇప్పుడు ఈ క్వశ్చన్స్లో డైరెక్ట్ క్వశ్చన్స్ చెప్పండి. క్వశ్చన్స్లో డైరెక్ట్ క్వశ్చన్స్ కాన్వర్జేషన్లో ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ చాలా ప్రాధాన్యత ఉంటాయని తెలియజేస్తున్నాను కదా. డైరెక్ట్ క్వశ్చన్స్లో ఈ సబ్జెక్ట్ అనేటువంటి సబ్జెక్టుకి ముందు యాక్సిలరీ వర్బ్ ఉంటుంది. సబ్జెక్టుకి ముందు డైరెక్ట్ క్వశ్చన్స్లో సబ్జెక్టుకి ముందు కంపల్సరీగా మస్ట్ అండ్ షుడ్గా యాక్సిలరీ వర్బ్ ఉంటుంది. కొన్నింటిలో ఈ యాక్సిలరీ వర్బ్తో పాటు క్వశ్చన్ సంబంధించిన వాటు వెన్ను వేర్ వై హౌ గుర్తుపెట్టుకోండి. వాట్ అంటే ఏమిటి, వెన్ అంటే ఎప్పుడు, వేర్ అంటే ఎక్కడ, వై అంటే ఎందుకు, హౌ అంటే ఎలా, హౌ లాంగ్ ఎంతకాలము, హౌ లాంగ్ అంటే ఎంతకాలము, హౌ మచ్ ఎంత, హౌ మచ్ అనేది ఎంత, హౌ ఫార్ ఎంత దూరము, హౌ ఫార్ ఎంత దూరము, హూ ఎవరు, హూ అంటే ఎవరు, హూజ్ ఎవరి యొక్క, లేకపోతే ఎవరిని, విచ్ ఏది. అంటే ఈ యొక్క డైరెక్ట్ క్వశ్చన్స్లో సబ్జెక్టుకి ముందు ఖచ్చితంగా యాక్సిలరీ వెర్బ్ ఉంటుంది. ఈ యాక్సిలరీ వెర్బ్లో కొన్నింటిలోకి ఈ యాక్సిలరీ వెర్బ్తో పాటు సబ్జెక్టుకి ముందు వచ్చేటువంటి యాక్సిలరీ వెర్బ్తో పాటు కొన్ని యాక్సిలరీ వెర్బ్లో తర్వాత ముందు సబ్జెక్టుకి ముందు ఇది వస్తుంది. ఈ సబ్జెక్టుకి ముందు యాక్సిలరీ వెర్బ్ వస్తుంది. ఇప్పుడు ఏవి ప్లస్ సబ్జెక్ట్, ఇక్కడికి వచ్చేసరికి కొన్నిటికి క్వశ్చన్ మార్క్ వస్తుంది. క్వశ్చన్ మార్క్కి సంబంధించినటువంటి వాటు వెన్ను వేరు అనేటువంటి వస్తాయి. ఈ క్వశ్చన్ ట్యాగ్లు ఇవి వస్తాయి కాబట్టి యాక్సిలరీ వెర్బ్, సబ్జెక్టు, ఈ విధంగా ఈ రెండు కంపల్సరీ డైరెక్ట్ క్వశ్చన్లో. అయితే క్వశ్చన్ వర్డ్స్లో ఏదో ఒకటి రావచ్చు. వీటిలో అన్నీ రావాలని లేదు. ఇవి చెప్పినటువంటి యాక్సిలరీ వెర్బ్ ముందు వాట్ కానీ, వెన్ కానీ, వేర్ కానీ, వై కానీ, హౌ లాంగ్ కానీ, హౌ మచ్ కానీ, హౌ ఫార్ కానీ, హూ కానీ, హూజ్ కానీ, విచ్ అనేవి ఏదో ఒకటి మాత్రం రావచ్చు. అన్నీ రావాలని రూల్ లేదు. డూ యూ డ్రింక్ కాఫీ, క్వశ్చన్లో డూ యూ డ్రింక్ కాఫీ, దీంట్లో డూ యూ డ్రింక్ కాఫీ. ఈ డూ యాక్సిలరీ వెర్బ్ చూడండి, ఇది ఎట్సెట్రా
ఈ డ్రింక్ అనే వెర్బ్కి ముందు యూ అనే యాక్సిలరీ వెర్బ్ వచ్చింది. ఈ యాక్సిలరీ వెర్బ్కి ముందు డూ వచ్చింది. ఆర్ యూ లివింగ్ హియర్? నెక్స్ట్ చూడండి, ఆర్ యూ లివింగ్, నువ్వు కాఫీ, డూ యూ డ్రింక్ కాఫీ అంటే నువ్వు కాఫీ తాగావని. ఆర్ యూ లివింగ్ హియర్? ఆర్ యూ లివింగ్ హియర్? ఇక్కడ నివసిస్తున్నావా? క్వశ్చన్ మార్క్ అనేది కంపల్సరీ. ఎన్ని? యాక్సిలరీ వెర్బ్, సబ్జెక్టు. ఇక్కడ సబ్జెక్టు కదా ఇందాక. డూ యూ డ్రింక్ కాఫీ? కాఫీ డ్రింక్ సబ్జెక్ట్. డ్రింక్ అనేది సబ్జెక్టు. సబ్జెక్టుకి ముందు యాక్సిలరీ వెర్బ్. సబ్జెక్టు కాఫీ. కాఫీ అనేది ఇది సబ్జెక్ట్, ఇది ఏవి సబ్జెక్టు. సబ్జెక్ట్ అనేటువంటిది సరే, యూ సబ్జెక్టు, ఇది ఏవి, డ్యూ అనేది ఏవి, డ్రింక్ అనేది వెర్బ్. డ్రింక్ అనేది సబ్జెక్టు వెర్బ్. యాక్సిలరీకి ముందు డ్రింక్ అనేది యాక్సిలరీ వెర్బ్ వచ్చింది. కాబట్టి ఈ సబ్జెక్టు వెర్బు అనేటువంటివి ఈ మెయిన్ డైరెక్ట్ క్వశ్చన్స్లో కంపల్సరీ వస్తాయి. అదేవిధంగా ఆర్ యూ లివింగ్ హియర్? ఆర్ యూ అనేది సబ్జెక్టుగా, లివింగ్ అనేది వెర్బ్, యాక్సిలరీ వెర్బ్. హియర్, ఆర్ యూ లివింగ్ హియర్? ఆర్, డూ ఇవన్నీ కూడా సబ్జెక్టు. సబ్జెక్టుకి ముందు ఇది ఏవి, ఇది ఏవి. చూడండి, యూ అనేది సబ్జెక్టు, సబ్జెక్టు ముందు డూ అనే ఏవి వచ్చింది. ఏడ యూ ఉంది, యూ ముందు ఆర్ అనే ఏవి వచ్చింది. ఇది సబ్జెక్టు, ఇది వెర్బ్. సబ్జెక్టు ఇది వెర్బ్, యాక్సిలరీ వెర్బ్. వెర్బ్ ఆర్ యూ. హియర్, ఆర్ యూ లివింగ్ హియర్? ఈ సబ్జెక్టుకి ముందు లివింగ్ అనే వెర్బ్, యాక్సిలరీ వెర్బ్ ఎట్సెట్రా. కాబట్టి ఈ క్వశ్చన్ మార్కులు అనేటువంటి క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా వస్తాయో ముందు ఈ ఎగ్జాంపుల్ చెప్తారు. డూ యూ డ్రింక్ కాఫీ? ఆర్ యూ లివింగ్ హియర్? ఎక్కడ నివసిస్తున్నావా? అదేవిధంగా దే లివ్డ్ హౌ మెనీ? దే ఇన్వైటెడ్ హౌ మెనీ? దే ఇన్వైటెడ్ హౌ మెనీ? దే ఇన్వైటెడ్ హౌ మెనీ అంటే ఎంతమందిని పిలిచారు, ఎంతమందిని పిలిచారు. తర్వాత వై డిడ్ యూ కమ్ హియర్? వై డిడ్ యూ కమ్ హియర్? వై డిడ్ ఈ కమ్ హియర్? ఎందుకు వచ్చారు? వై డిడ్ వచ్చి ఏమి చేశారు? వై డిడ్ ఈ కమ్? అతను ఎందుకు వచ్చి, వై డిడ్ ఈ కమ్? అతను ఎందుకు వచ్చాడు ఇక్కడికి? అతను ఎందుకు వచ్చాడు? తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎకో క్వశ్చన్స్. ఇప్పుడు డైరెక్ట్ క్వశ్చన్స్. నెక్స్ట్ వచ్చేసి ఎకో క్వశ్చన్స్. ఈ ఎకో క్వశ్చన్స్లో ప్రశ్నించవలసినప్పుడు ప్రతిసారి మనం సబ్జెక్టు ముందు యాక్సిలరీ వెర్బ్ను ఉండవలసిన అవసరం లేదు. అంటే సబ్జెక్టు ముందు ఇక్కడ ఎకో క్వశ్చన్స్లో సబ్జెక్టుకి ముందు యాక్సిలరీ వెర్బ్ ఉండాల్సిన అవసరం లేదు. ఇది ఇక్కడ మాత్రం డైరెక్ట్ క్వశ్చన్స్లో సబ్జెక్టు ముందు యాక్సిలరీ వెర్బ్ ఉండాలి. ఎకో క్వశ్చన్స్లో మాత్రం యాక్సిలరీ వెర్బ్ ఉండాల్సిన అవసరం లేదు. ఎగ్జాంపుల్ వచ్చేసి రెండు చెప్పుకుంటూ పోదాం. We are going to Kashi. We are going to Kashi.
ఆర్ గోయింగ్ టు కాశీ, మేము కాశీకి వెళ్తున్నాము. అదేవిధంగా యు ఆర్ గోయింగ్ టు కాశీ, దీన్ని క్వశ్చన్ మార్క్గా మేము కాశీ పోతున్నాం. ఇది క్వశ్చన్ మార్క్ ఏమవుతుంది? యు ఆర్ గోయింగ్ టు కాశీ, మీరు కాశీకి వెళ్తున్నారా? చూడండి, ఏడేమో వీఆర్ గోయింగ్ టు కాశీ అని ఫుల్ చెప్పాం, ఫుల్ సెంటెన్స్ వచ్చింది. ఇక్కడికి వస్తే క్వశ్చన్ వచ్చింది. యు ఆర్ గోయింగ్ టు కాశీ, మీరు కాశీకి వెళ్తున్నారా? తర్వాత ఇండైరెక్ట్ క్వశ్చన్స్, తర్వాత డైరెక్ట్ క్వశ్చన్స్, ఎక్కువ క్వశ్చన్స్ ముందు యాక్సిలరీ ఉండాల్సిన అవసరం లేదు. ఎక్కువ క్వశ్చన్ అంటే యూఆర్ గోయింగ్ టు కాశీ అనేదాన్ని ఎక్కువ క్వశ్చన్లో యూఆర్ గోయింగ్ టు కాశీ అనే విధంగా తయారు చేసుకుంటాం. తర్వాత ఇండైరెక్ట్ క్వశ్చన్స్, తర్వాత ఇండైరెక్ట్ క్వశ్చన్స్ 3 వచ్చేసి ఇండైరెక్ట్ క్వశ్చన్స్. ఈ ఇండైరెక్ట్ క్వశ్చన్స్లో వెన్ విల్ దే కమ్ హియర్ అనేది మొదట చెప్పబడిన డైరెక్ట్ క్వశ్చన్ రకానికి చెందింది. అయితే వెన్ ఎగ్జాంపుల్కి వెన్ విల్ కమ్, వెన్ విల్ దే కమ్, వారు ఎప్పుడు రాగలరు? వెన్ విల్ దే కమ్ హియర్, వారు ఇక్కడికి ఎప్పుడు రాగలరు? విల్ అనగానే గలరు అనే పదం వస్తుంది. వెన్ విల్ దే కమ్ హియర్, వీళ్ళు ఇక్కడికి ఎప్పుడు రాగలరు? అయితే దీంట్లో ఈ ఇండైరెక్ట్ క్వశ్చన్లో ఇది డైరెక్ట్ క్వశ్చన్కి సంబంధించింది. దే అనే సబ్జెక్ట్ ముందు విల్ అనే యాక్సిలరీ వెర్బ్, అంటే దే అనేది సబ్జెక్టు, విల్ అనేది యాక్సిలరీ వెర్బ్. దే అనేది సబ్జెక్ట్ అయితే విల్ అనేది యాక్సిలరీ వెర్బ్, దాని ముందు వెన్ అనే క్వశ్చన్ వర్డ్. దీనికి వెన్ అనేది క్వశ్చన్ వర్డ్, క్యూడబ్ల్యూ క్వశ్చన్, ఇది క్వశ్చన్ వర్డ్, ఇది ఏవి, ఇది సబ్జెక్ట్. వెన్ అని క్వశ్చన్ మార్క్ ఉంటుంది. కానీ ఈ ప్రశ్నను ఐ వాంట్ టు నో లేక టెల్ మీ మొదలు వాక్యాల ముందు కలిసిన ఎలా సబ్జెక్టు ముందున్న యాక్సిలరీ వెర్బ్ను తిరిగి సబ్జెక్టు తర్వాత ఉంచవలను. అంటే ఐ వాంట్ టు నో లేక టెల్ మీ అనే పదవాక్యాల ముందు కనిపించిన సబ్జెక్టు ముందు ఉన్న యాక్సిలరీ వెర్బ్ను తిరిగి సబ్జెక్ట్ తర్వాత ఉంచవలను. వాక్యం చివర క్వశ్చన్ మార్కు ఉంచబడాల్సిన పని లేదు. ఇటువంటి ప్రశ్నలనే ఇండైరెక్ట్ క్వశ్చన్లు అంటారు. అంటే ఈ ఇండైరెక్ట్ క్వశ్చన్లో సబ్జెక్టుకి ముందు ఉన్నటువంటి యాక్సిలరీ వెర్బ్ను తిరిగి ఈ సబ్జెక్టుకి ముందు ఉన్నటువంటి యాక్సిలరీ వెర్బ్ను తిరిగి సబ్జెక్ట్ తర్వాత, అంటే విల్ దే ఉంది కదా, దే విల్గా మార్చాలనుకోండి. సబ్జెక్టుకి ముందు యాక్సిలరీ వెర్బ్ ఉంది, దే విల్ అనేటువంటిది ఇది ఇండైరెక్ట్ క్వశ్చన్ అవుతుంది. అంటే విల్ దే అనేదాన్ని దే విల్గా మారిస్తే ఇండైరెక్ట్ క్వశ్చన్. అదేవిధంగా ఉదాహరణకి వెన్ విల్ దే కమ్ హియర్, టెల్ మీ వెన్ దే విల్ కమ్ హియర్, వేర్ ఆర్ దే లివింగ్, ఐ వాంట్ టు నో వేర్ దే ఆర్ లివింగ్. వేర్ ఆర్ దే లివింగ్ అంటే వేర్ ఆర్ దే లివింగ్ అనుకో. వేర్ ఆర్ దే లివింగ్ అనేదాన్ని ఐ వాంట్ టు నో వేర్ దే ఆర్
వేర్ దే ఆర్ లివింగ్. ఇప్పుడు ఇదే డైరెక్ట్కి వచ్చి ఇండైరెక్ట్కి వచ్చే ఏమైంది? వేర్ ఆర్ దే లివింగ్ అనేది ఐ వాంట్ టు నో వేర్ దే లివ్, వేర్ దే ఆర్ లివింగ్. వేర్ ఈ ఆర్ అనేది దే తర్వాత వచ్చింది. ఇది చూడు, దేకు ముందు ఉన్నటువంటి యాక్చువల్ వర్బ్ దే తర్వాత వచ్చింది. ఈ తర్వాత ఏమైనా ఉండే ఐ వాంట్ టు నో వేర్ దే ఆర్ లివింగ్ అని ఇది ఇండైరెక్ట్కి వచ్చును. ఇది కీ. ఇది డైరెక్ట్కి వచ్చును, ఇండైరెక్ట్కి వచ్చును. కాబట్టి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.